వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కల్ట్ నందమూరి ఫ్యాన్ నేను, కానీ పవన్ కళ్యాణ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఆయన జర్నీ అలాంటిది. ఎందుకంటే జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ దాన్ని తట్టుకొని నిలబడినాడంటే మొగోడు మాదిరి బిహేవ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. అది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అడ్వాన్స్ సేల్స్ తో 90 కోట్లు కొట్టాలంటే ఒక పాన్ ఇండియా మూవీ లేకోకుండా విత్ రీజనల్ మూవీస్ విత్ రీజనల్ కలెక్షన్స్ ఏ మొగోడు వల్ల కాదు. ఓన్లీ పవన్ కళ్యాణే. సుజిత్ ఒక టేకింగ్స్ కానీ, తమన్ యొక్క మ్యూజిక్ కానీ దీని ఒక ప్రాణం. సుజిత్ కొట్టే కొట్టుడు ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూస్తారు. వాడు ఒక ఫ్యాన్ బాయ్ కొడితే ఎలా ఉంటుందో అప్పుడు చూస్తారు. లోకేష్ కమల్ హాసన్ కి లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కి కార్తిక్ సుబ్బరాజు, అలా పవన్ కళ్యాణ్ కి ఓన్లీ సుజిత్ మాత్రమే. ఎట్లా ఉండాల్సిన అవసరం లేదు. 4 ఫైట్లు ఉంటే చాలు సినిమాకి అనుకుంటున్నాను. పాటలు అయితే వేరే నెక్స్ట్ లెవెల్ పాటలు. సినిమా అయితే హిట్ చేపిస్తాం. డైరెక్టర్ సుజిత్ డైరెక్టర్ గాని మంచోడు. ఈసారి కన్ఫర్మ్ హిట్ కొడతాడు. 100% బ్లాక్ బాస్టర్ ఫిలిం ఇది. బ్లాక్ బాస్టర్ ఫిలిం. సినిమా పవన్ కళ్యాణ్ చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తుంది. గత సినిమాల కన్నా ఈ సినిమా ఎక్కువ హైప్ ఉంది. సో సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ, సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది మేము అనుకుంటున్నాము. సో దీంట్లో చూడవలసింది ఫైటింగ్స్, ఎమోషను అండ్ పవన్ కళ్యాణ్ తాండవ చూడాలి మేము అనుకుంటున్నాము. అదే ఇంతవరకు ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ లేని ఎలివేషన్ ఈ సినిమాలో ఉంటాయన్న. అంతే. ఇంతవరకు మేము రీమేక్ సినిమాలు చూసినాం, ఏ సినిమాలు చూసినాం, కానీ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టామ్ ఏదో తెలిసిపోతుంది అందరికి. పవర్ స్టార్. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, నేను నాగార్జున ఫ్యాను. కానీ నా ఫ్రెండ్ కోసం నేను ఎంకరేజ్ చేసాక వచ్చినాను. సినిమా అయితే చాలా బాగుంటది. నేను ట్రైలర్ చూసినాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది సినిమా అయితే ఓ రేంజ్ లో ఉంటదని. అదే ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కథ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథ చెప్పేది ఏముంది. ఇంకా తెర మీద చూడాలి. మేము చూస్తే కూడా మాకు కూడా అంత ఖుషి ఆనందం. ఆయన చూడాల ఇప్పుడు చూస్తే గానీ మాకు కూడా అంత ఆశ ఉంది. అన్న సినిమా మాత్రం సూపర్ హిట్ అండి. బ్లాక్ బస్టర్ హిట్. పవన్ కళ్యాణ్ బెస్ట్ మూవీ అనేది. ఒకరి కేజీఎఫ్ ఎన్ని వచ్చినా కూడా నెంబర్ 1 మూవీ. సూపర్ బీజిఎం మాత్రం భారీ సూపర్ ఉంటుంది. మన తెలుగు ఒక రేంజ్ లో పోతుంది అన్న. జై పవర్ స్టార్, జై చంద్రబాబు నాయుడు. ఆ రోజు స్టేషన్లో ఉంటే 53 రోజులు లోన్లు పెడితే అవధి చెప్పాడు. ఏమని చెప్పాడు? జగన్ పాతాళం తొక్కకపోతే నిన్ను పార్టీనే కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు. అందుకోసమని ఆయన సినిమా చూడాలని ఇప్పుడు వచ్చాను. అది భారీగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది అతను కూడా మేము కూడా ఎట్లా అభిమానమో ఆయన కూడా డైరెక్టర్ కూడా సుజిత్ కూడా అభిమాని కాబట్టి ఆయన బాగా చేసింటాడని మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. జై పవర్ స్టార్, జై జనసేన, జై హింద్. ఈ సినిమా నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక అత్తారింటి దారేది, ఒక జల్సా లాంటి హిట్ మాకు ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాము. బేసిక్గా ఈ వచ్చిన డబ్బులు కూడా ఆయన అయితే యూజ్ చేసుకోడు, ఖచ్చితంగా జనాలకి యూజ్ చేస్తాడు. కాబట్టి సినిమా ఏదైనా కానీ మా జనాల్లో అయితే ఇంకిపోయిద్ది. ఇది ఇంకా ఇంత మించి ఈ సినిమా గురించి మాట్లాడలేదు. సినిమా తర్వాత మాట్లాడతాం. నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ని, కానీ ట్రైలర్ చూసి దాని కంటెంట్ చూసి బాగుంటుంది అనిపిస్తుంది. చాలా హైప్ అయితే చాలా ఉంది. ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం. అభిమానం మాది. పవన్ కళ్యాణ్ సార్ అంటే చచ్చిపోతాము. మా పవన్ కళ్యాణ్ అందరూ ఎత్తి చూపించారు. ఎమ్మెల్యే కూడా వచ్చినప్పుడు కొట్టమే డిప్యూటీ సీఎం సార్. అది పవన్ కళ్యాణ్ రేంజ్. సినిమా ఉన్నా లేకపోయినా మా మైనాన్ని మేము చూసొస్తాం. సినిమా భారీగా ఉంటుంది. అది పవన్ స్టార్ అంటే అది. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎప్పుడూ లేనంత క్రేజ్ ఈ ఓజీ సినిమాకి వచ్చింది. ఓజీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే రోడ్ల మీద పండేస్తారా? ఎప్పుడు కొట్టదు ఇటు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కొడుతుంది. నేను ఇప్పుడు 30 ఏళ్ళు, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు.
40 ఏళ్ళ 20 ఏళ్ళ కింద వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఇంతవరకు కూడా ఓజీ సినిమా అనేది చాలా మంది చెప్తున్నారు. ఓజీ ఖుషి బాబులకే బాబు తమ్ముడు సినిమా నుంచి తొలి ప్రేమ నుంచి ఎంత రెస్పెక్ట్ ఎట్లా వచ్చిందో అదే రెస్పెక్ట్ లోనే ఈ సినిమా కూడా అట్లే ఉంటుంది. కొద్దిగా ఏమంటే కొద్ది సినిమా సూపర్ హిట్ ఉంటుంది సినిమా. ఎన్టీఆర్ అభిమాని బ్రో, పవన్ కళ్యాణ్ కోసం వచ్చినంటే నువ్వు గుర్తు తెచ్చుకో బ్రో. తమన్ మా దేవుడు పవన్ కళ్యాణ్ అంటే రేంజ్ బ్రో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.